కాకినాడ సూర్యరావుపేట దుసలపూడి వారి వీధిలో గల స్వయంభూ గణపతి పీఠంలో పుత్ర గణపతి వ్రత పూజ అష్ట గణపతి హోమం క్రతువులు ఘనంగా నిర్వహించారు. నూతన దంపతులు సంతానం కలిగిన దంపతులు పాల్గొని వ్రతాలు చేశారు. పసుపు గణపతికి అష్టోత్తరంతో పసుపు కుంకుమ పూజలు చేసి మంగళహారతులతో శిలా గణపతిని పంచామృతాలతో ప్రత్యేకంగా అభిషేకించారు. తెల్ల జిల్లేడు గణపతికి కలస పూజ చేసి మహానైవేద్యాలు అందించారు. అనంతరం అష్ట గణపతి హోమం నిర్వహణ చేశారు. పీఠం ఉపాసకుల దుసలపూడి రమణరాజు మాట్లాడుతూ పుత్ర గణపతి వ్రతం ఆచరించడం వల్ల సంతాన సౌభాగ్యం పొందుతారని, సంతానం కలిగిన వారు వృద్ధి చెందుతారని, వంశ శ్రేయస్సు కలుగుతుందని పేర్కొన్నారు. పీఠం 18 వసంతాలు పూర్తయిన సందర్భంగా పుత్ర గణపతి వ్రతం జరిగిందన్నారు. స్వయంభూని దర్శించిన వారికి శీఘ్రగతిన సత్సంకల్ప శుభ ఫలితాలు పొందుతారన్నారు. శ్రీవారి సేవా సమాఖ్య సభ్యులు పాల్గొని గణపతి సహస్రనామ పారాయణ చేశారు. అష్ట నైవేద్యాలను పంపిణీ చేశారు. ఆదివారం రాత్రి త్రినాథ వ్రత మేళా జరుగుతుందని తెలియజేశారు. ఈ యొక్క పెళ్ళైనటువంటి దంపతులు సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సుప్రదంగా జయప్రదంగా మంగళకరంగా చేసుకున్నారు. 18 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా పుత్ర గణపతి హోమాన్ని, పుత్ర గణపతి వ్రత పూజని చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క భోగి గణపతి పీఠంలో ఏడాది పొడవునా కూడా ఎవరైనా సరే కూడా స్వామిని హృదయపూర్వక ఆరాధన చేసుకున్నటువంటి వారికి ఈ పుత్ర గణపతి వ్రత పూజ హోమం ఫలితం యొక్క ఆ యొక్క ఆశీస్సులు వారికి సమృద్ధిగా లభిస్తాయి. అందరూ కూడా తరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా భోగి గణపతి పీఠంలో 2వ త్రినాథ మేళాగా రేపటి రోజున ఆదివారం నాడు సాయంత్రం 6 గంటల సమయానికి త్రినాథ వ్రత పూజ కార్యక్రమం జరుగుతుంది. ఓం గం గణపతయే నమః.